నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఒక పక్క తెలంగాణలో ఎటువంటి అవాకులు చవాకులు పేలకుండా మామూలుగా సాదాసీదాగా జరిగినటువంటి మోదీ సభ, అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంటే దాదాపు అది అధికారిక ప్రోగ్రాం అయినా సరే, అది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవం సందర్భంగా 30 అడుగుల విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంటే దాదాపు బ్రిటిషు వాళ్లపై ఎదురొడ్డి నిలబడి దాదాపు 125 సంవత్సరాలు ఆయన అల్లూరి సీతారామరాజు పుట్టిన సందర్భంగా ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వహించడం కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రోగ్రాంకి కొంతమంది నాయకులు రావటం, కొంతమంది నాయకులు అటెండ్ అవ్వకపోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క బీజేపీ జనసేన రెండు కూడా పొత్తులో భాగమైనా సరే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాకపోవటం, ఆయన అన్న సినీ నటుడు చిరంజీవి రావటం దీనికి కొంత రాజకీయ చర్చనీయాంశమైంది. మరోపక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు హాజరు కావడం కూడా కొంత రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అలాగే బీజేపీ నాయకులే అక్కడ కలయికే ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా సరే మోదీ సభ అటు ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయాలకు పొంతలు తొక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకపోవటం ఏంటి, ఆయన అన్న చిరంజీవిని పిలవటం ఏంటి, ఒక పక్క చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా రాజకీయ అంశాలు చర్చించుకున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఇదే అంశాలపై మనతో చర్చించడానికి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, కార్బూరు వెంకటరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే గాదె వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సత్యమూర్తి గారు బీజేపీ సీనియర్ నాయకులు మన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ చర్చా కార్యక్రమంకి స్వాగతం అండి. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. రవి గారు, ఏంటి మోదీ పర్యటన ఏ విధంగా జరిగింది? అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ అయినా సరే మీకు ఆహ్వానం అందలేదా? ఎందుకు టీడీపీ తరపున అటెండ్ అవ్వలేకపోయారు? మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరయోధుడు, ఆయన యొక్క ప్రోగ్రామ్కి మీ పార్టీ తరపున అటెండ్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? మరోపక్క ఏంటి, ఎలా స్పందిస్తారు మోదీ పర్యటన? ఏమన్నా మోదీ వరాల జల్లు కురిపిస్తారనుకున్న తరుణంలో అట్లాంటివి ఏమన్నా చేయలేదా? వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రైట్. రవి గారు, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. సార్ మీ తమిళ కొద్దిగా మ్యూట్ లో ఉన్నాను సార్, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. రైట్ రైట్ మాట్లాడండి. రవి గారు, మొదట మీకు 6 టీవీ ప్రేక్షకులకి, వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి, మన జనసేన నేత కాళీ వెంకటేశ్వరరావు గారికి, మన వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి, బీజేపీ నేత సత్యమూర్తి గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. సత్యమూర్తి గారు మీరు కాస్త మ్యూట్ లో పెట్టండి సార్, మీ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. సార్ మొదట మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ జరిగిన పర్యటన అధికారిక పర్యటన అయినా అది రాజకీయ పర్యటన మాత్రం కాదు. ఎందుకంటే అది రాజకీయాలకు సంబంధించింది కూడా కాదు. అది అమృత మహోత్సవ, ఆజాదీకి అమృత మహోత్సవాలని కొన్ని కార్యక్రమాలు తీసుకొని బీజేపీ దేశంలో స్వతంత్ర పోరాట కార్యక్రమాలు చేసిన స్వతంత్ర పోరాట యోధుల్ని గుర్తించి వాళ్ళని స్మరించుకోవాలని ఒక మంచి కార్యక్రమం చేశారు. అది సంతోషమే, అందరూ స్వాగతించాలి. ఇది రాజకీయ కార్యక్రమం కాదని స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. అయితే తెలంగాణలో మాట్లాడిన విషయాలు, ఆంధ్రాలో మాట్లాడిన విషయాలు, తెలంగాణ విషయాలు మీరు తీసుకుంటారు, ఆంధ్ర విషయాలు మీరు పరిమితం అవుతారు. అందులో భాగంగా మా పార్టీ అధినేతకు మొదట లెటర్ పంపించడం, చంద్రబాబు నాయుడు గారు పాల్గొనమని చెప్పి, ఆ తర్వాత లేదు మీ పార్టీ తరఫున ఎవరినైనా ఎన్నుకున్న వ్యక్తిని పంపించండి అని చెప్పి అచ్చెన్నాయుడు ప్రస్తావించిన కిషన్ రెడ్డి గారు. ఏదేమైనా సరే ఆ సభకి పోయే కొద్దికి ప్రోటోకాల్ సిస్టమ్ లో ఎన్జిఓ వాళ్ళ యొక్క ఎవరైతే కలెక్టర్ ఆధ్వర్యంలో డీజీపీ ఆధ్వర్యంలో లిస్ట్ లో అచ్చెన్నాయుడు గారి పేరు లేదు. అలాగే చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంటారు, మరి ఆయన సందేశం పంపించారు రాకుండా. ఆ చిరంజీవి వచ్చారు. అదేవిధంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ అగ్రనాయకుడు గతంలో కేంద్ర మంత్రి కృష్ణరాజు గారు కూడా ఈ మీటింగ్ కి రాలేదు. వాళ్ళు ఇంకా బీజేపీలో ఉన్నారు కృష్ణరాజు గారు కూడా. అలాగే ఆ స్థానిక ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా వస్తారన్నారు. ఎందుకంటే జనరల్ గా స్థానిక ఎంపీ ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన సభకు అధ్యక్షత వహించారు. మరి ఆయన రాలేదు, అది ఎందుకు ప్రోటోకాల్ అని పేరు లేదు, అర్థం కాలేదు. ఏదేమైనా సరే ఈ అమృత మహోత్సవాల కార్యక్రమం పక్క వెళ్ళిపోయి సోషల్ మీడియాలో రఘురామరాజు గారి విషయం కానీ, తెలుగుదేశం పార్టీ ఎందుకు రాలేదని, పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని ఇది పెద్ద చర్చ అయిపోయింది, ట్రోల్ అయిపోయింది. నిజంగా స్వాతంత్ర సమరయోధులు స్మరించుకోవాల్సిన కార్యక్రమం కాస్త ప్రచారంలో వేరే దారి పెట్టి దానికి కారణాలు ఏవైనా బీజేపీ వాళ్ళు సంరక్షించుకోవాలి, నాకు సంబంధం లేదు. ఏదేమైనా సరే తెలుగు రాష్ట్రాల్లో మన్యం వీరుడైనటువంటి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని 30 అడుగులు కాశీ విగ్రహం పెట్టడం అనేది
మేమందరూ స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని కరగడలాడించి వాళ్ళ కంటి మీద నిద్ర లేకుండా చేసిన వ్యక్తి. గిరిజనులు ఎవరైతే ఆదిమవాసులు ఉన్న గిరిజనుల్లో విప్లవాలు వృక్షాలుగా నాటించి బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడి బ్రహ్మాండమైన యువతికి ఆదర్శవంతమైనాడు. అయితే నాకు ఇక్కడ కూడా ఇంకొక రాజకీయ ఎత్తుగడ కనబడుతోంది, అది బీజేపీ వాళ్ళు చెప్పాలి. ద్రౌపది ముర్ము గారు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చారు. వారు మంచి రాష్ట్రపతి అధిపతి పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇందులో కూడా ఏమైనా రాజకీయం ఉందో నాకైతే తెలియదు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు గిరిజన సంక్షేమం కోసం కష్టపడ్డారు, ఆయన దేశం కోసం కష్టపడ్డారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు పూజించడం అనేది గొప్ప విషయం. అయితే రాష్ట్రం కాడికి వచ్చే కొద్దిగా రాష్ట్ర ప్రోటోకాల్ని పాటించడం, దీనిపైన హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మౌనం వహించడం, ప్రధానమంత్రి గారు కూడా మౌనంగా ఉండటం, ఎందుకు ఈ విఐపీస్ని అంటే కొంతమంది పార్టీ వాళ్ళని పిలిచాం, వాళ్ళు ఎందుకు రాలేదని చర్చ లేకపోవడం, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారికి ఫోన్ చేసి సారీ చెప్పడం, అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడి కూడా ఏం డిస్కస్ చేశారు వాళ్ళు చెప్పాలి అది. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉందంటే ఇది ఒక రాజకీయ కార్యక్రమం అయిపోయింది. ఏదైతే సత్సంగ కార్యక్రమం చేయాలనుకున్నారు ఈ సత్సంగం తరఫున ఆజాదీ అమృత మహోత్సవాలు చాలా గొప్పవండి. దేశం కోసం పోరాడిన చాలా వ్యక్తులు గౌరవిస్తున్నారు. ఈ విషయాన్ని రాజకీయ రంగం మార్చేయటం, ప్రచారం ఏంటంటే వాళ్ళ రోజు వీళ్ళది అటువైపు వెళ్ళిపోవటం, అంటే చేయాల్సిన కార్యక్రమం అంతా పక్కెళ్ళిపోయి ఎవరైతే దేశం కోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించుకోవాల్సిన బాధ్యత ఉంది, తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆదర్శమైన విషయం కూడా. సీతారామరావు గారే కాదు సార్, ఆజాద్ చంద్రశేఖర్ గాని, గురునానక్ గాని, అదేవిధంగా చాలా మంది గొప్ప గొప్ప సుభాష్ చంద్రబోస్ లాంటి కానీ, అదేవిధంగా ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప గొప్ప వీరులు కన్నా భారతదేశం ఉన్న వీరులు వాళ్ళందరూ చరిత్రలో కూడా పాఠ్య పుస్తకాల్లో రావాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయ రంగం పొలవకుండా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయడం మాత్రం అభినందిస్తాను. అయితే దీన్ని రాజకీయ రంగం పక్కసార్లు పట్టిస్తున్న ఈ వ్యూహాలన్నీ కూడా కొంత బాధ కలిగిస్తున్నాయి. ఇది రాజకీయ కార్యక్రమం కాదు. దీనివల్ల చిరంజీవి గారు వచ్చినా లేదా ఇంకొక పార్టీ నాయకులు వచ్చినా ఇంకొకరు వచ్చినా మైలేజ్ ఇంకోటి పెరుగుతుందని ఇంకో డైవర్షన్ అవుతుంది అనట్లేదు. కానీ చిరంజీవి గారు మళ్ళీ దానికి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. రవి గారు చిరంజీవి గారు మళ్ళీ బీజేపీలో చేరతారనా లేదా ఇంకో రకరకాల ఊహాగానాలు వస్తాయి. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, రకరకాల ఊహాగానాలు వస్తాయి. చిరంజీవి అంటే అల్లూరి సీతారామరాజుగా వేయలేదు, లేకపోతే ఒక సినిమాలో అల్లూరి సీతారామరాజుగా వేసి అది హిట్ అవ్వలేదు, లేకపోతే అల్లూరి సీతారామరాజు చేసినటువంటి నటులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి సన్మానించినా అది వేరేలాగా ఉండేది. కాబట్టి ఒక చిరంజీవి వచ్చి అక్కడ దర్శనం ఇవ్వటమే ఒక మెరుపుగా ఉంది. అయితే ఏది ఏమైనా సరే అంటే వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వస్తారని ఊహించారు, కానీ లేదు. కానీ చిరంజీవి రావడమే ప్రాధాన్యత ఉంది. రైట్, మళ్ళీ మిగిలినటువంటి విషయాలు చర్చిద్దాం. కార్మూరి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. కార్మూరి వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న అందరికి 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రైట్, వెంకటరెడ్డి గారు ఏంటి ప్రధాని మోదీ వచ్చారు, 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మన్యం వీరుడు, తెలుగు ప్రజలకి కొన్ని తెలుగులో కూడా ప్రసంగించారు. తెలుగు వీర లేవరా, దీక్ష పూని సాగరా అని చెప్పేసి సాక్షాత్తు తెలుగులోనే ఉచ్చరించారు. చాలా సంతోషం. కానీ ఏమైనా వరాల జల్లు ప్రకటిస్తారని ఊహించారా, లేకపోతే అట్లాంటిది ఏమీ లేదు, ఒక ప్రధాని వస్తున్నారంటే ఒక రాష్ట్ర ప్రజలకు ఏమైనా వరాల జల్లు ప్రకటిస్తారని అనుకున్నారు, కానీ ఇది కాస్త రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు ఎలా స్పందిస్తారు వైసీపీ పార్టీ తరఫున? మరో పక్క చివరికి ఒక విజ్ఞాపన పత్రం కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి అందించినట్లు తెలుస్తోంది. ఏంటి ఆ విజ్ఞాపన పత్రంలో ఏముంది? రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలా, లేకపోతే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాలా? సార్ ఇక్కడ అంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల శంకుస్థాపన లేదంటే ఇంకోటి ఏదైనా ఓపెనింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం అయితే కాదు. స్పష్టంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఆజాదీ అమృత్ మహోత్సవం అని కేంద్ర ప్రభుత్వం 2021లో ఐ థింక్ మార్చి నెలలో అనుకుంటా ఒక 75 వారాల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి దేశవ్యాప్తంగా నిర్వహించాలి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు పంపించడం. అట్లానే గడిచిన ఏడాది మార్చిలో పెంగళి వెంకయ్య గారు, అంటే మన జాతీయ పతాక రూపకర్త అయినటువంటి పెంగళి వెంకయ్య గారి కుమార్తె సీతామహాలక్ష్మి గారిని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాచర్లు వెళ్ళి ఆమెను కూడా సత్కరించడం జరిగింది గడిచిన మార్చిలో 2021లో. సో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి ఇది 125వ జయంతి, అంటే మన్యం వీరుడు పుట్టి మనకి 125 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భం. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం అనేది కూడా కలిసి రావటం, ఈ ఆజాదీ అమృత్ మహోత్సవం భాగంగా వాళ్ళు ఒకటి ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ క్షత్రియ పరిషత్ అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి క్షత్రియ పరిషత్ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయటం,
అది కూడా 3 కోట్ల రూపాయలతో అక్కడ ఒక దాత ఇవ్వటం, 30 అడుగుల విగ్రహానికి సంబంధించి పెట్టడం, దాని ఓపెనింగ్ కి సంబంధించి ప్రధానమంత్రి గారు రావటం, ఇది అఫీషియల్ దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఇక్కడ కాకపోతే మీరు అన్నట్టుగా ఇన్విటేషన్ కి సంబంధించిన దాంట్లో ప్రోటోకాల్ అనో లేదంటే ఇంకా ఎవరిని పిలిచారు, ఎందుకు పిలవలేదు దానికి ఇది కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం, అది కూడా ఆజాదీ అమృత్ మహోత్సవ్ కమిటీ ఉంది దాంట్లో. అది అమిత్ షా గారి ఆధ్వర్యంలో 250 మంది ప్రతినిధులతో కమిటీ ఉంది. ఆ కమిటీ అట్లానే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ అనుకోండి, వాళ్ళకి సంబంధించి వాళ్ళు నిర్ణయించి ఎవరిని పిలవాలనే దాని మీద పిలుస్తారు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. అలానే కిషన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక లేఖ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మీ పార్టీ నుంచి ఎవరినైనా ప్రతినిధిని పంపించండి, అలానే జనసేనకు కూడా మీ పార్టీ నుంచి ఎవరన్నా పంపించండి అని చెప్పి రాశారు అన్నట్టుగా జనసేన నుంచి వాళ్ళు డిబేట్ లో చెప్తున్నటువంటి అంశం. అది అఫీషియల్ గా ఎక్కడ రిలీజ్ చేయాల, బట్ తెలుగుదేశం కూడా రాశారనేది అన్ని మీడియాల్లో వాళ్ళు చెప్పారు. అచ్చెన్నాయుడు గారిని మేము పంపిస్తున్నాం అని చెప్పారు. బట్ అక్కడ ఇన్విటేషన్ లో 2 రకాలు ఉంటాయి సార్. డయాస్ షేర్ చేసుకునే ఇన్విటేషన్ వేరు, అలానే ప్రధానమంత్రి గారిని కలవటానికి సంబంధించి మీరు అన్నట్టుగా హెలీప్యాడ్ దగ్గర సంబంధించింది వేరు, ఆ ప్రోగ్రామ్ కి ఇన్విటేషన్ వేరు. వీళ్ళకి వచ్చిన ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఇన్విటేషన్. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు కావచ్చు, లేదంటే ఆయన తెలుగుదేశం బీజేపీలోకి వెళ్ళిన సీఎం రమేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యారు. ఆ ప్రోగ్రామ్ లో కానివ్వండి వాళ్ళకి సపరేట్ గా ఒక విఐపికి సంబంధించినటువంటి సెక్షన్ ఉంటుంది, అక్కడ చైర్స్ లో కూర్చుంటారు. ఆ టైప్ ఆఫ్ ఇన్విటేషన్ వీళ్ళకి సంబంధించి ఇన్వైట్ అయ్యింది. కానీ దీన్ని కూడా ఒక రాజకీయ రాద్ధాంతం చేసేసి మమ్మల్ని పిలిచారు కాబట్టి మమ్మల్ని డయాస్ చెప్పించలేదు అని ఒకళ్ళు, లేదు హెలీప్యాడ్ దగ్గర పేరు లేదు అని ఒకళ్ళు, ఇంకా దీంతో వైసీపీ వాళ్ళు కుట్ర చేశారని ఇంకొకళ్ళు, రకరకాలుగా మాట్లాడటం అనేది నిజంగా కూడా బాధాకరమైనట్టు సంఘటన. అది క్లారిటీగా తెలుసుకోవాలి. ఇది కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ లో భాగంగా వాళ్ళు మీకు డయాస్ మీద ఇన్విటేషన్ ఇచ్చారా, లేదు హెలీప్యాడ్ దగ్గర మీ పేరు పెట్టారా, లేదు కేంద్ర పర్యాటక శాఖ ప్రతినిధులు రమ్మన్నారు అనేది వాళ్ళు తెలుసుకొని మాట్లాడుతుంటే బాగుండేది. రైట్. గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీరు బీజేపీ రెండు కూడా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పొత్తులో భాగంగా ఉన్నాయి. అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సరే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అవ్వచ్చు, ఏవైనా సరే రైతుల విషయంలో కానీ లేకపోతే కౌలు రైతు విషయంలో అవ్వచ్చు, బీజేపీ జనసేన సమన్వయంతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రధానమంత్రి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు చేస్తున్నటువంటి ఈ మహోత్సవాల్లో స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించే క్రమంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి, ఆయన సోదరుడు చిరంజీవి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, మీకు ఆహ్వానం అందిందా లేకపోతే అందితే ఏమైనా అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయారా, లేకపోతే ఏంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వలేకపోవడానికి గల కారణాలు ఏంటి? మీకు అలా ప్యానల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మిత్రులందరూ కూడా నమస్కారం. ఇక్కడ మనం ఆలోచించవలసింది జరిగిన కార్యక్రమం ఏంటి, దాన్ని ఎవరు ఎలా ఏ విధంగా రూపొందించారు అని మనం చర్చించుకుంటే బాగుంటుందండి. ఆయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు రాలేదు, లేకపోతే పిలిచి అవమానించారా, ఇది వాస్తవంగా మేము అయితే జనసేన పార్టీ నుంచి మేము ఇదే పెద్ద ఇష్యూగా మేమైతే వెంకటేశ్వరరావు గారు ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇలాంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళని గౌరవించుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ గౌరవం ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించే ఆలోచిస్తామని చెప్తే ఆ గౌరవం అనే సక్రమంగా వాళ్ళకి గౌరవిస్తున్నారా, ఏదేదో తూతు మంత్రంగా మొక్కుబడిగా చేస్తున్నారు అనే దాని మీద అయితే చర్చ లేదు. ఒకటి వెంకటేశ్వరరావు గారు అందరూ చెప్పే విషయం ఏంటంటే ప్రోటోకాల్ ఈ రోజు వరకు మాట్లాడినాం, నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మీడియా మిత్రులు తీసుకొచ్చి ఏదో చర్చ పెడుతున్నారు తప్పితే మా నుంచి ఎలాంటి స్పందన మేము దాని మీద మేము డిసెంట్ ఎక్కడ కూడా తెలియపడతలేదు. ఫస్ట్ గమనించండి మీరు, మొన్నటికి మొన్న మా నాయకుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఏమని మేము మా పార్టీ కార్యకలాపాల్లో ఉన్నందువల్ల రాలేకపోతున్నాము, మీరు ఇన్విటేషన్ పంపించినందుకు ధన్యవాదాలు, అలాగే సీతారామరాజు గారి విగ్రహం ఎరెక్ట్ చేస్తున్నందుకు కూడా తెలుగు వాడిని ఒక గౌరవం, అత్యున్నతమైన గౌరవం మీరు ఇస్తున్నందుకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు మా నాయకుడు. అంతటితో అయిపోయింది. మేము దాని గురించి ఇంకా మేమేమి పెద్దగా ఆలోచించుకోవట్లేదు. ఆ రోజు కూడా చెప్పారు మా ప్రతినిధులు పంపించమన్నారు, అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ అటెండ్ అయ్యారు, వచ్చేసాం, అయిపోయింది. మేము ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తామంటే ఇప్పటికైనా సరే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే ఒక తెలుగు వ్యక్తికి
ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి ఒక మహానుభావుడికి ఈ రోజుకైనా గౌరవం దక్కినందుకు మేము సంతోషిస్తున్నాం. చాలా ఆహ్వానిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత వేరే వేరే ప్రభుత్వాలు వచ్చి బీజేపీ ఉంది, కానీ ఈనాటికైనా సరే ఒక తెలుగువాడికి ఒక బ్రిటిష్ సామ్రాజ్యం మీద వాళ్ళకి ముచ్చెమట్లు పట్టించినటువంటి ఒక మహావీరుడికి ఇవాళ ఒక గౌరవం, సముచితమైన గౌరవం దక్కినందుకు మేము ఫీల్ వెరీ హ్యాపీ. జనసేన మేము అభినందనలు చెప్తున్నాం. అట్లాగే మేము ఇంకా కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇంకా చాలా మంది ఆ రోజున బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి పోరాడినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఇదే ఇప్పుడైతే ఏదైతే జరుగుతుందో ఆజాదీక మహోత్సవం అనే అమృత మహోత్సవంలో వాళ్ళందరిలో కూడా వాళ్ళకి కూడా గౌరవం కల్పించాలని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ మేము అడుగుతాం. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ప్రభుత్వాన్ని కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా మేమే రిక్వెస్ట్ చేస్తామంటే మీరు ఒకసారి రికమెండ్ చేయండి. ఎందుకంటే ఏ స్టేట్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలి. సరే నిన్న జరిగిన ప్రోటోకాల్ తీసేయండి, ప్రోటోకాల్ గురించి మేము మనం చెప్పాను. ప్రోటోకాల్ గురించి మేము ఎలాంటి దాన్ని ఇష్యూ మేము అక్కడ ఎవరు పని కూర్చున్నారు, ఎవరి కింద కూర్చున్నారు, ఎందుకు రమ్మన్నారు, ఎందుకు పొమ్మన్నారు అనేది ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి నిర్వాహకులు విజ్ఞతగా వదిలిపెడదాం. కాసేపు వాళ్ళకి విజ్ఞత ఉండాలి, ఎవరిని ఎలా గౌరవించుకోవాలి, ఎవరిని ఏ విధంగా పిలవాలి అనేది అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఉండాల్సినటువంటి విజ్ఞత. ఎందుకంటే ఇదేమి అధికారికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, సెంట్రల్ గవర్నమెంట్ అధికారికంగా చేస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్తున్నారు. తో వాళ్ళు ఏదో ఒక క్షత్రియ సమాజం ఏర్పడి వాళ్ళు ఖర్చు పెట్టుకుని విగ్రహాన్ని వాళ్ళు చేపించినప్పటికీ కూడా వచ్చి ఓపెన్ చేసే కార్యక్రమాన్ని అయినా సరే వాళ్ళు బుధాన పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తో కలిసే పని చేస్తారండి. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ కూడా ఇక్కడ చేరు, ఇక్కడ ఉండేదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన కలెక్టర్ కింద వాళ్ళు చేస్తారు, లేదంటే పోలీస్ వ్యవస్థ మొత్తం చూసేదంతా వీళ్ళే. వీళ్ళు చూసేటప్పుడు ఏ విధంగా ప్రోటోకాల్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి, ఉండి తీరాలి కూడా. రాజకీయ పార్టీలో అధికార ప్రకటన అయినప్పటికీ, అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీని సగౌరవంగా గౌరవించాల్సిన బాధ్యత ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఆ నిర్వాహకుల కమిటీ మీద ఉంటది. వాళ్ళు ఆ విధంగా చేయాలి. ఇక్కడ ఏమైనా తప్పులు జరుగుంటే కనుక అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. అదే మేము ఇప్పుడు ఏమంటామంటే జనసేన పార్టీ నుంచి కోరుకునేది ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారికి ఇచ్చిన గౌరవం ఒక వెల్కమ్. అట్లాగే ఇంకా మన రాష్ట్రంలో ఈ తెలుగు వాళ్ళు ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, ఇందాక మన సోదరుడు ఉదాహరించాడు పింగళి వెంకయ్య గారు, జాతీయ జెండాన్ని రూపం చేసినటువంటి శిల్పి ఆయన. అట్లాగే ఇక్కడ మాకు ఇటు వస్తే మనకు మళ్ళా ఫస్ట్ గా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఎవరు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయనకున్న యావదాస్తి కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టి లాస్ట్ చనిపోయే ముందు ఈ నిజంగా చెప్తారు, చాలాసార్లు వాట్సాప్ లో చూస్తుంటాం, తినడానికి కూడా ఇబ్బంది పడి చనిపోయినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడు విగ్రహం ఎగ్జాక్ట్ ఉందో ఒకసారి మనం గుర్తుంచుకుందాం. అలాగే బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేసినట్టు మా పల్నాడు ఏరియాకి సంబంధించినటువంటి కనిగంట హనుమంత్ గారు. ఆ విధంగా చూస్తే మాకు ఇటు తెనాలి ఏరియాకి సంబంధించిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు. అలాగే మనకి ఆ రోజుల్లోనే విపరీతంగా సేవ చేసి, ప్రజాసేవ చేసి సామాజిక బాధ్యతగా పెట్టుకుని ఒక సీతమ్మ గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది మన రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏదైతే ఒక కార్యక్రమం చూస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా గౌరవం కల్పించి వాళ్ళ ఏరియాలో ఇదే విధంగా, ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ రెండోసారి అయితే మొదటిసారి పటేల్ గారి విగ్రహానికి ఏ విధంగా అయితే ఒక ఛాలెంజ్ గా తీసుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఒక ప్రాధాన్యత ఇచ్చారు, మిగిలినటువంటి స్వాతంత్ర సమరయోధులు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలంటారు. ఇలాంటి మహానుభావుల విగ్రహాలు వాళ్ళ ఏరియాలో పెడితే సముద్ర స్థానం ఇచ్చినట్టు తెలుగు వారికి గౌరవం కల్పిస్తుంది, రాబో తరానికి కూడా గుర్తింపు ఉంటుంది. ఆ కార్యక్రమంకి ఒక విలువ ఉంటుంది. కార్యక్రమం కింద వాళ్ళు ఆజాదీక అమృత్ మహోత్సవం పెట్టారు, దాని కింద కొంత బడ్జెట్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ బడ్జెట్ లో మన తెలుగు రాష్ట్రానికి కొంత కేటాయించి మన నాయకులు కూడా గౌరవిస్తే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా ఒక తెలుగు వాడిగా మేము చాలా సంతోషిస్తాము. అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుతాం. మళ్ళీ చర్చలో ఇన్విటేషన్ వచ్చింది, మేము మా పార్టీ కార్యక్రమాల్లో ఉండటం వల్ల మేము రావటం కుదరదని చెప్పేసి మేము మర్యాద పూర్వకంగానే వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలిపామని. అది పెద్ద ఇష్యూ చేయదలుచుకోలేదు. మేము మరొకసారి చెప్తున్నాం, నేను కోరినట్టుగా ఇలాంటి మహానుభావుల విగ్రహాలను కూడా చొరవ తీసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ తరఫున రిప్రజెంటేటివ్ వచ్చిన వెంకటరెడ్డి గారిని, అలాగే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బీజేపీ తరఫున సత్యమూర్తి గారిని కూడా కొడుతున్నాను. రాష్ట్రంలో చాలా అలాంటి మళ్ళీ చర్చలోకి తీసుకోండి. ఒక్క నిమిషం. రైట్, సత్యమూర్తి గారు బీజేపీ సీనియర్ నాయకులు. సత్యమూర్తి గారు నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఒక పక్క అంటే తెలంగాణలో అయితే పూర్తిగా రాజకీయ ప్రాధాన్యతతోటే మోదీ సభ సాగింది, మరో పక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి మన్యం వీరుడు 125వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా మోదీ ప్రసంగించారు. దాదాపు అంటే చాలామంది కూడా చూశారు ఏపీకి ఏమన్నా కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. కానీ ఏపీ ప్రజలు చాలా వీరులు, చాలా
ఉత్తములు అని రకరకాలైనట్టు చెప్పారు, తెలుగులో ప్రసంగించారు. కానీ రాష్ట్రానికి ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూశారు. అవి ఏమీ లేదు. కానీ ఇది మొత్తం కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రాం కాబట్టి అక్కడ ఓన్లీ విగ్రహ ఆవిష్కరణకే పరిమితం అయిపోయింది. మరో పక్క కాంగ్రెస్ పార్టీకి చెందినట్టు కొందరు నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన కూడా తెలిపారు. ఇది మోదీ చాప్టర్కి కొంచెం దగ్గరలోకి వెళ్ళినట్టు తెలిసింది. ఇది కేంద్ర భద్రతా బలగాలు మాత్రం సీరియస్గా తీసుకుంది. కానీ ఏది ఏమైనా సరే అంటే రాష్ట్రానికి వస్తున్నటువంటి తరుణంలో అక్కడ ప్రధాని కూర్చున్నటువంటి వేదిక ఏదైతే ఉందో అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఆషామాషి కాదు, అక్కడ కూర్చునే వ్యక్తులు ఆషామాషి కాదు. కానీ చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి, చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, బీజేపీ ఏ వ్యూహంతో ముందుకు వెళుతుందనుకోవచ్చు? సత్యమూర్తి గారు నమస్తే సార్. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఒక తెలుగు జాతికి చెందినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడిని మనం సత్కరించినటువంటి సందర్భంలో జరిగిన కార్యక్రమం. దీనిలో ఏ రకమైనటువంటి రాజకీయ ఆలోచనలకు కూడా తావు లేదు సార్. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మనకి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన నాకు ఆహ్వానం వచ్చింది, ధన్యవాదాలు, నేను నాకున్నటువంటి ప్రీ ఆక్యుపైడ్ సమావేశంలో నేను అటెండ్ కాలేకపోతాను ఆయన పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. దీంట్లో కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంతమందిని ఆహ్వానించినటువంటి వాళ్ళని ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు నేను సమావేశానికి వచ్చాను, నా పేరు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి ఆయన విమర్శ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారు. ఎందుకంటే ఆహ్వానించింది ఆయన కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినందుకు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందువల్ల ఇలా చేసిందనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మన వెంకరెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే మాకు అవగాహన లేదు, ఎందువల్ల ఆయన పేరు నిజంగా అక్కడి నుంచి వచ్చింది తీసేశారా, పొరపాటు జరిగిందా, అధికారులు అత్యుత్సాహంతో చేశారా, ఇవన్నీ కూడా తెలవాల్సి ఉంది. ఇది మనం ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో మీరు అన్నారు ప్రధానమంత్రి గారు వచ్చి ఏం ఇవ్వలేదని. ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుందండి. ఇది ఒక జాతికి చైతన్యం అందించినటువంటి వ్యక్తి సంబంధించినటువంటి ఏమి దీంట్లో ఏమి ఇస్తారండి. కాబట్టి మనం అడిగేదానికి కానీ లేదా మనం ఆశించేదానికి ఒక అర్థం ఉండాలి. ప్రధానమంత్రి గారు వచ్చారు, ఏమి ఇవ్వలేదంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి గొప్పగా ఒక సందేశం ఇచ్చారు, ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు. అంతకంటే ఎక్కువ మనం ఆశించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం. అంటే సత్యమూర్తి గారు చాలా ఉన్నాయి పెండింగ్ సమస్యలు, ఏపీలో కేంద్రం ఇవ్వాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, విభజన హామీలు సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఏమైనా క్లారిటీ ఇస్తారని చెప్పేసి ఎదురు చూశారు. కానీ అదే విగ్రహ ఆవిష్కరణకు అంత పకడ్బందీ ఏర్పాట్లు అంటే మాట్లాడటానికి అవసరం లేదు. విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేయొచ్చు, లేకపోతే అల్లూరి సీతారామరాజు మ్యూజియం శంకుస్థాపన చేయొచ్చు, రకరకాలటువంటి ఉన్నాయి కార్యక్రమాలు అక్కడ ప్రజలతో మాట్లాడడానికి. కానీ ఒక ప్రధాని వస్తున్నా అంటే చాలామంది ఊహిస్తారు, ఒక మాకు ఏమన్నా వరాలు ఏమన్నా ప్రకటిస్తారా, లేకపోతే ఏపీ ప్రజలకు ఏమన్నా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా, ఏమైనా పథకాలు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎదురు చూడటం అందుట్లో తప్పేమీ లేదు. ప్రజల ఎదురు చూడటానికి అక్కడ ఉన్నటువంటి సాధక బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధులు అవ్వచ్చు, లేకపోతే రకరకాలు అవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞాపన పత్రాలు సమర్పించవచ్చు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో వచ్చాం కాబట్టి మీరెవరో కలవద్దు, లేకపోతే విజ్ఞాపన పత్రాలు అనడానికి అవకాశం లేదు. ఒక విజ్ఞాపన పత్రాలు ఇస్తారు, ప్రధాని వచ్చినప్పుడు మాకు ఏమన్నా వరాలు ప్రకటించేటటువంటి అవకాశాలు ఉంటాయని కూడా ఎదురు చూస్తారు. ఒక పెద్ద ఆయన దేశ ప్రధాని వస్తున్నారంటే అందరూ ఎదురు చూస్తారు. కానీ ఒక అందులో ఆజాదీ కా అమృత మహోత్సవంలో వచ్చాం కాబట్టి మేమేం మాట్లాడాం, లేకపోతే ఓన్లీ అదే సిచ్యువేషన్ అనడానికి వీల్లేదు. రైట్. ఒక విషయం అండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నాకు ఇప్పటివరకు వాళ్ళ నాయకుడిగా ఏం తెలియదు అనుకున్నాను. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడేం అడగాలో, ఎక్కడేం చేయాలో. ఇప్పుడు నిన్న వాళ్ళు చేసినటువంటి చర్చ వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడికి తీసుకోవాలనేటువంటి అర్థమైంది. ఎందుకంటే ఆయన ఒక జాతికి సంబంధించినటువంటి ఒక గొప్పవాడి యొక్క 125వ జయంత్యోత్సవానికి సందర్భంగా వస్తే వాళ్ళు చేయాల్సిన పని అదే. అది ఎంత తెలివి తక్కువ పని అనేది అది ప్రమాదం. ఇప్పుడు మనం చూసాం, చిన్న పక్షి వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి మనకి ఎయిర్లో.
కాబట్టి అటువంటి ఆ రకంగా బెలూన్ పైకి వెళ్ళటం వల్ల అది సమీపంగా వెళ్ళటం వల్ల ఎటువంటి ప్రమాదమైనటువంటి సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి దుందుడు చర్యల్ని వీళ్ళు తెలివి తక్కువగా చేయడం అనేది పూర్తిగా మేము ఖండిస్తున్నాం సార్. ఇప్పుడు మేము ఈ మధ్య నడ్డా గారు వచ్చినప్పుడు మేమేం చేశామని చెప్పేసి ఇక కేంద్ర సహకారం అని చెప్పేసి ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకంలో రాష్ట్ర కోసం ఏం చేసింది అనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు మాకు మోడీ గారి కంటే కూడా సుప్రీం కమాండర్ నడ్డా గారు ఆయన వచ్చి ఏం చేశాం 8 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం రాష్ట్రం కోసం అనేది చాలా వివరంగా అంకెలతో సహా చెప్పడం జరిగింది. అలాగే ఈ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సత్యమూర్తి గారు సమాధానం అయితే ఇవ్వలేదు. మళ్ళీ చర్చలోకి తీసుకుంటాం. ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, మాకైతే సమాధానం రాలేదు. మళ్ళీ మిమ్మల్ని చర్చలోకి తీసుకుంటాం. శ్రీనివాస్ చౌదరి గారు ఎలా స్పందిస్తారు? ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. డిమాండ్ చేస్తారు. రవి గారు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. రవి గారు, ఇక్కడ ఒక అంశం తీసుకురావాలి సార్. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి వచ్చారు, సంతోషం కాదనట్లేదు. కానీ ఈ రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంది. దానిపైన ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఒక లెటర్ ఇచ్చారు. పోలవరానికి నిధులు పెంచమని చెప్పి, పక్క రాష్ట్రం విద్యుత్ బకాయిలు చెల్లించమని చెప్పి చాలా అంశాలు ప్రస్తావిస్తూ ఒక పెద్ద లెటర్ ఇచ్చారు. అది మామూలుగా ఇస్తున్నారు కూడా. ఇప్పుడు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నిజంగా ఏపీ పీపుల్స్ కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే ఇంకో విషయం కోసమే మీకు చెప్పాలి, అది పర్టికులర్ గా చిరంజీవి గారిని ఆహ్వానించారు, వేదికను పంచుకునేట్టుగా ఆహ్వానించారు. ఆయన ఎవరండి? కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇంకా రిజైన్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆయన. మాజీ మంత్రి చూడప్పుడు అవునండి, మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ, ఇంకా రిజైన్ చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి వేదిక పంపించేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడండి? చంద్రబాబు నాయుడు పంపించిన అచ్చెన్నాయుడు తప్పు చేశాడండి? రఘురామ కృష్ణరాజు గారు తప్పు చేశారండి? వాళ్ళ ఎక్స్ మినిస్టర్ కృష్ణరాజు గారు తప్పు చేశారండి? ఇవన్నీ మెప్పు కోసం మీరు తీపిచ్చేశారా? జగన్ ఆనందం కోసం మీరు జగన్ మీ దత్తపుత్రులను తీసి అది పక్కన పెట్టారా? ఏ ఉద్దేశంతో మీరు రాజకీయ ఎత్తుకాళ్ళు వేశారు? ఏ విషయంగా మీరు అవమానించారు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్య పార్టీ నాయకుల్ని? మరి అడగకూడదంటే ఆజాదీ కా మహోత్సవాలకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్లు మీ ముందు పెట్టారు. శ్రీనివాస్ చౌదరి గారు, అందరికీ ఆహ్వానాలు పంపాము. జనసేన పార్టీకి, మిగిలినటువంటి పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి కూడా, చంద్రబాబు నాయుడుకి కూడా స్వయంగా ఫోన్ చేసి కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి మీ పార్టీ తరపు నుంచి ఒక ప్రతినిధిని పంపండి అని కూడా చెప్పడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. కానీ మీకు అందిందే ఆహ్వానం, లేకపోతే ఎందుకు మీ పార్టీ తరపు నుంచి ప్రతినిధి ఎందుకు వెళ్ళలేదు? మరో పక్కేమో ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు మా పేర్లు తొలగించారని చెప్పేసి టీడీపీ నాయకుల ఆరోపణ అంట. నేను చెప్పడం కాదు, సత్యమూర్తి గారు కూడా చెప్పారు. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పి మర్చిపోయారు. చూడండి, వాళ్ళు మాకు తెలియకుండా మా పేర్లు తీసేశారు, వాళ్ళ పేర్లని. నేను అనడం ఏంటంటే, చిరంజీవి గారు ఏ రాజకీయ పార్టీ, ఆయన ఏదికి తెలంగాణలో ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి రాజకీయ వేదిక కూర్చోబెట్టారు, కౌగులించుకున్నారు, ఇంకేదో వాళ్ళ శుభకార్య పంచుకున్నారు ఒకేలు. ఇక్కడ స్థానిక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ మిత్రధర్మాన్ని కూడా పక్కన పెట్టించి రాష్ట్రాల మిత్రపక్షం ఉన్న నాయకుడిని పిలవలేదు, స్థానికంగా ఉన్న నాయకుల్ని పిలవలేదు. సో అక్కడ ప్రాంత ఎంపీ సభకు అధ్యక్షత వహించాలి, వైసీపీ ఎంపీ ఆయన ఎందుకు మీరు తీసేశారు పుట్టకాల నుంచి? అంటే ఎవరి మెప్పు కోసం మీరు, మీ దత్తపుత్రుడు మెప్పు కోసం ఏమైనా బీజేపీ తలొగ్గిందా? ఇది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం. కార్యక్రమం అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉండే ముఖ్య నాయకులంతా ఆడే ఉన్నారు. మినిస్టర్, పర్యాటక శాఖ మినిస్టర్ ఆవిడే ఉంది. అలాగే చాలా మంది రాష్ట్ర ముఖ్య నాయకులంతా ఇక్కడే ఉన్నారు. మీ నాయకులు కూడా లేరు అక్కడ, సోమిరాజు గారు తప్ప. సిచ్యువేషన్ లో కిషన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సార్ మీకు పంపించాం ఆహ్వానం, మీకు మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారం మీ పేరు తీసేసినారు, నేను నా కారులో తీసుకెళ్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను వచ్చి ఫోన్ చేశారు. అలా ఆహ్వానం లేకుండా మీ కారులో రావడం భావ్యం కాదని సున్నితంగా మేము తిరస్కరించడం జరిగింది. మరి ఆహ్వానం పంపించిన వాళ్ళని, ఆహ్వానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల దృష్ట్యానో రాష్ట్ర డీజీపీ గారు వాళ్ళు తీసేస్తే ఎవరి మీద ఎవరు పెత్తనం చేస్తున్నారు? ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు వైసీపీ చేస్తా ఉందా, బీజేపీ చేస్తా ఉందా? అర్థంగా ఉండాలా? అది నా ప్రశ్నలు ఇవి. రెండో విషయం ఏంటంటే, బీజేపీ కూడా మాట ప్రశ్న ఇచ్చి చాలా చక్కగా తప్పించుకున్నారు. వాళ్ళ దత్తపుత్రుడు ఓట్లు వేయాలి రాష్ట్రపతికి, కాబట్టి వాళ్ళు ఏమి అనరు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రం ఇప్పటికీ చితికిపోయింది. నిజంగా మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగారు, నిజంగా సమాధానం చెప్పాలి స్టేజింగ్ మీద. ఎందుకు మీరు ప్రత్యేక హోదా ఎవరు, ఎందుకు పోలవరం నిధులు ఎవరు, మీరు విజయానికి ఎవరు, మన లిస్ట్ లిస్ట్ ఇచ్చారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? లేఖరం పెట్టారు, సంతోషం, గుర్తించారు, ఇప్పటికైనా గుర్తించారు, చాలా సంతోషం.
మేము దాన్ని తప్పట్టట్లేదు. అది జాతీయ విషయం, స్వతంత్రం కోసం పోరాడిన విద్యార్థులు యువకులకి స్ఫూర్తి. కానీ రాష్ట్ర విషయాలకు ముడిపడి ఉన్నాయి సార్ దాంట్లో. Right. ఇప్పుడు ఏవైతే కొంతమంది వ్యక్తులు స్టేజ్ ఎక్కలేకుండా ఒక్క నిమిషం, తీసేశారో right, ఒక్క వాళ్ళు నిమిషం, అడుగుతారు, చౌదరి గారు. భయమా మీకు? చౌదరి, వాళ్ళు right. సమావేశంలో మాట్లాడతారండి, భయమా మీకు? Right. ఏవైతే రైట్ రైట్ చెప్పండి మీరు రైట్ సమాధానం. వెంకటరెడ్డి గారు. రవి గారు, వెంకటరెడ్డి. ముందు బీజేపీ ప్రతినిధులు ఏదో పేర్లు తీసేశారని అంటున్నారు. ఈ గుడ్డి గారి దగ్గర పళ్ళు అవుతున్నారా? కేంద్ర మంత్రులను, కేంద్ర ప్రధానమంత్రి ఆఫీసు నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం ఇస్తారన్న మినిమం కూడా తెలియకుండా సత్యకుమార్ గారు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సత్యమూర్తి గారు. మీరు 100 మందికి ఇన్విటేషన్స్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ కొన్ని 100 మందికి ఈ ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా మేము కార్యక్రమం చేస్తున్నాం రమ్మని చెప్పి మీరు ఇన్విటేషన్స్ పంపించారు. దాంట్లో డయాస్ మీద ఎవరు ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసేటటువంటి ప్రోగ్రామ్, దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం. రైట్. రఘురామకృష్ణరాజు కూడా ఇన్విటేషన్ మీరు పంపించలేదని చెప్పి సాక్షాత్ ఇక్కడ ఏదైతే పోలీస్ యంత్రాంగం చెప్పింది కదా, మీ నుంచి ఇన్విటేషన్ లేదు ఇక్కడ అని చెప్పి మీ నుంచి మీరు పంపండి కన్నా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద బ్లేమ్ చేసి ఏదో పబ్బం కట్టుకోవాలని చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము విమర్శలు చేయాలంటే రకరకాలుగా మాట్లాడొచ్చు ఈ అంశంలో. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం ప్రతినిధులు కూడా ఇది మా మీద ఏదో బురదల్లేటటువంటి కార్యక్రమంగా మాట్లాడుతా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే మీ సారథ్యంలోనే జరిగింది, ప్రధాని వచ్చి ప్రసంగించారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాక్షాత్తు ఫోన్ చేసి మీ పేరులోనే మీరు పార్టీ తరఫు నుంచి పంపించడని స్వయాన ఫోన్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం మొత్తం జరిగింది, ప్రధాని వచ్చి ప్రసంగించారు తప్ప అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఎవరు ఉండాలి ఏది ఉందో మొత్తం డిసైడ్ చేసింది మొత్తం రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నలోనే జరిగిందని చెప్పేసి టీడీపీ ఆరోపణ. సార్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎవరెవరికి ఫోన్లు చేసి చెప్పుకుంటారనేది ఆయనకు సంబంధించినటువంటి విషయం, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. ఆయన మేము పలానా వాళ్ళకి ఫోన్లు చేసామండి, పలానా వాళ్ళకి ఇన్విటేషన్ ఉంది, ఇదిగోండి పలానా వాళ్ళ మీద డయాస్కి వీళ్ళకి డయాస్ మీదకి ఇవ్వండి, లేదు పలానా వాళ్ళు హెలీప్యాడ్ దగ్గరికి ఇవ్వండి అని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పూసుకొని ఎవరెవరిని పిలవాలి, వాళ్ళని పిలవాలా, వీళ్ళని పిలవాలా, ఇంకోళ్ళని పిలవాలా, ఇట్లా ఉండదండి. కనీసం తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడితే ఎట్లా? వాళ్ళు ప్రధానమంత్రి గారిది వస్తుందంటే 2 రోజుల ముందే 3 రోజుల ముందే పిఎంఓ ఆఫీస్ కి మొత్తం ఉంటాయి. ఇదిగోండి పలానా వాళ్ళు, ఇది పలానా వాళ్ళ పోస్ట్, ఇది లేదు ఇంకో పలానా వాళ్ళు ఇక్కడ పిఎం గారు హెలీప్యాడ్ దగ్గర కలుస్తున్నారు, లేదు పిఎం గారు డయాస్ షేర్ చేసుకున్నాను వీళ్ళ లిస్ట్ అని చెప్పి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంటెలిజెన్స్ కి మొత్తం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళే ఆ లిస్ట్ లో ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు ఎక్కించడానికి కుదరదు. ఇది జనరల్ ప్రోటోకాల్. ఈవెన్ సిగ్నల్ కట్ అవుతుందండి, సిగ్నల్ కట్ అవుతుంది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు గారు. రైట్. వెంకటేశ్వరరావు గారు. రైట్. వెంకటేశ్వరరావు గారు, అంటే ఓ పక్క అది ప్రధాని పక్కన కూర్చోవాలా, వేదిక మీద డయాస్ మీద ఎవరు ఉండాలి సరే కేంద్ర ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంటే ముందుగానే గుర్తించి వాళ్ళని ప్రధాని వస్తున్న సమయంలో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలా, అక్కడ హెలీప్యాడ్ వద్దకు ఎవరెవరు స్వాగతం పలకాల, రకరకాల ప్రోటోకాల్ ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే బీజేపీ జనసేన మధ్య ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి చిరంజీవిని ఆహ్వానించడానికి గల కారణాలేంటి, చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలేంటి అనేవే ఇప్పుడు రాజకీయాల్లో ఈ యొక్క విశ్లేషకులు అంటే అంచనాలు ఏమంటే బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా, లేకపోతే చిరంజీవిని, లేకపోతే అంటే ప్రధాని అక్కడ అంత సఖ్యతతోటి మాట్లాడి కుశల ప్రశ్నలు అడిగి సంబోధించుకునేటటువంటి అంత ర్యాప్ జరుగుతున్నటువంటి తరుణంలో ఆ చిరంజీవిని ఆహ్వానించడానికి గల కారణాలు ఏంటనేదే ఇప్పుడు చాలామంది కూడా సందేహాలు వస్తున్నాయి. వెంకటరావు గారు, ఇప్పుడు మేము మా రాజకీయ పార్టీగా, మా జనసేన పార్టీగా మేము మాట్లాడతాం. రాజకీయ విశ్లేషకులు మాట్లాడొచ్చంటే విశ్లేషణ చేస్తారు కాబట్టి వాళ్ళు రకరకాల ఊహాగారాలు వాడుకుంటాయి. కానీ మాకు మా పార్టీ పరంగానే మేము ఆలోచిస్తాం. కానీ మేము దాన్ని ఏదో విశ్లేషణ చేసి ఎందుకు పిలిచారు, వీళ్ళు ఎందుకు పిలవలేదు, వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టారు అని ఆలోచించవలసిన అవసరం మా పార్టీకి లేదు. మా యొక్క నైజం కూడా అది కాదు. నేను చెప్పేది మళ్ళా చెప్తున్నాను, మా నైజం కూడా అది కాదు. మాకేంటంటే ఈ రాష్ట్రంలో మంచి జరిగిందా లేదనేది జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాం. మంచి కోసం మేము పోరాడతాం, అంతవరకే మాకు తెలిసింది. సరే, చిరంజీవి గారిని ఎందుకు పిలిచారు అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. చిరంజీవి గారు ఏమి ఈ రాష్ట్రంలో అనామకుడేం కాదు. ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఎందుకు పిలిచారు అంటే వెంకటేశ్వరరావు గారు మెగాస్టార్ వెంకటేశ్వరరావు గారు
అదేదో సినిమాకు సంబంధించినటువంటి ప్రోగ్రాం కాదండి వెంకటేశ్వర గారు అది సినిమాకు సంబంధించినటువంటి ప్రోగ్రాం కాదు. మెగాస్టారే లేకపోతే అగ్ర నటులందరిలో కూడా అగ్రనటుడే లేకపోతే ఆయన సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు, ఫిదా అవుతారు, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా మాజీ మంత్రి ఆయన. కాబట్టి ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వలేదు, లేకపోతే ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని పిలిచినటువంటి సందర్భం కాదు. ఆయన స్థానిక ఎంపీ కూడా కాదు. మీరు అన్నట్టుగానే ఆయన ఒక గొప్ప వ్యక్తి కదండి, రాష్ట్రంలో తెలుగు వాళ్ళలో ఒక గొప్ప వ్యక్తి కాబట్టి పిలిచారు అనుకుందాం. ఆయన కాంగ్రెస్ తరఫున పిలిచారా లేకపోతే ఇంకో రకంగా పిలిచారా అనేది ఆయనకు ఉన్నటువంటి స్టేటస్ ని బట్టే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కదా, అది అధికారికంగా వచ్చినటువంటి ఆహ్వానమే కదా అది. ఇక్కడ రాజకీయాల దాంట్లో మనం పెద్దగా చూడాల్సిన అవసరం ఏం లే. ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం, ఆయనకున్నటువంటి పాపులారిటీ, ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని గురించి పిలిచారనుకుంటున్నాం మేమైతే. ఆయన కూడా ఒక తెలుగు వాడిగా గౌరవించారని చెప్పేసి అంతకుమించి మేము దానికి ఏదో పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉందని మేమైతే అనుకోవట్లేదు. రైట్ వెంకటేశ్వర గారు, నేను ఫీల్ అవుతున్నానండి. నేను పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన ఎందుకు పంపించడం లేదు? మాకు కూడా ఆయన గొప్ప నాయకుడు. మేము కూడా సినిమా ఫీల్డ్ పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా సినిమా చూస్తాను. ఆయన మరి ఆయన ఎందుకు పిలవ, మేము పైగా మిత్రపక్షం ఎందుకు పిలవలేదు సార్? నాకు బాధే. నేను ఫీల్ అవుతున్నా, నేను ఒక అభిమానిగా ఫీల్ అవుతున్నా. మీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క జనసేన అధ్యక్షుడు అయింది సార్. చిరంజీవి గారు యాక్టర్, పవన్ కళ్యాణ్ కూడా యాక్టరే కదా. అటప్పుడు కృష్ణ ఈ రాష్ట్రంలో కృష్ణ మహానుభావుడు కృష్ణ ఇక్కడ ఉన్నాడు, కృష్ణరాజు గారు ఇక్కడ ఉన్నారు, చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు కదా. నేను అనడం ఏంటంటే, నేను మిమ్మల్ని తప్పుగా భావించట్లా. ఏదైతే ఒక్క నిమిషం కృష్ణరాజు, ఏదైతే ప్రోటోకాల్ నిబంధనలు ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొంగలో దొక్కింది? దాన్ని బీజేపీ చూస్తా నిమ్మకుని గుమ్మని మౌనవ్రతం వహించింది. ఆ మౌనవ్రతానికి ఉన్న అర్థమైంది రాష్ట్రపతి ఎన్నికల? నా ప్రశ్న అది. ఈ మౌనానికి కారణం ఏంటి? మేము మౌనం కాదు, మేము చెప్తుంది అదేనండి. మాకు ఆహ్వానం ఉంది, మాకున్నటువంటి ప్రియాక్యుపైడ్ ప్రోగ్రామ్ వల్ల మేము ఆ కార్యక్రమానికి రాగలేకపోతున్నాము, కృతజ్ఞతలని ఒక వీడియో మెసేజ్ మా నాయకుడు పంపించాడు. మీరు ఇక్కడ అంటారా ప్రోటోకాల్ విషయాలు అంటారు? నేను ఇందాక చెప్పాను, ప్రోటోకాల్ ఉల్లంఘన కనుక జరిగితే దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం. ఎందుకంటే మనం దాని గురించి పెద్ద ఇప్పుడు అయిపోయిన తర్వాత చర్చించుకునే ఉపయోగం లేదు. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించవలసిందే. నేను మళ్ళా చెప్తాను, ఇందాక కూడా చెప్తాను. ప్రోటోకాల్ లో ఏదైతే అక్కడ వైఫల్యం జరిగిందో ఆ వైఫల్యానికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ విత్ కోఆర్డినేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంటే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్రోటోకాల్ ఏదైనా ఇష్యూలు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ ప్రాప్తం కూడా ఉందామని అనుమానం రావడం సహజం. నేను అందుకే అంటుంది, ఇక్కడ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ విఘ్నతకు వదిలేద్దామండి దాన్ని. అదేమి ఎక్కపోయినందువల్ల, లేదంటే ప్రధానమంత్రి గారి పక్కన కూర్చోనందువల్లనో, లేదంటే ప్రధానమంత్రి గారి పక్కన కూర్చుంటే ఏదో వచ్చేది అంతవల్ల పోయేదేం లేదు. జనంలో వాళ్ళు తప్పు చేస్తుంటే జనం ముందు వాళ్ళ దోషులుగా నిలబడతారు. సో మనం అట్లా వదిలేద్దాం దాన్ని ఇష్యూ చేయడం అనవసరం. మనకు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా సరే వారికి మన భారతదేశ గవర్నమెంట్, భారతదేశ ప్రభుత్వం ఈనాటికైనా తెలుగు వారికి సముచిత స్థానం కల్పిస్తుంది, గౌరవిస్తున్నందుకు మనం దాన్ని ఒక సంకేతంగా తీసుకుందాం, గర్వపడదాం. అట్లాగే ఇంకా ఎవరైతే రిమైనింగ్ ఉందో నేను పేరు చెప్పాను, రిమైనింగ్ వాళ్ళని కూడా గౌరవించమని చెప్పి అడుగుదాం. అట్లా పోదాం తప్పితే మనం దాన్ని ఇష్యూ చేయడం అనవసరం. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదో ఆపేసేసినందు వల్ల ఒకవేళ నిజంగా ఆపారనుకోండి, వాళ్ళకి విజ్ఞత పొందిద్దాం, జనం చూస్తారు రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా దాన్ని మనం ఇష్యూ చేయడం కూడా అనవసరం నా భావన. మేమైతే ఏదో మమ్మల్ని ఏదో పిలవలేదు కదా, మమ్మల్ని పిలిచారు. మళ్ళీ చెప్తాం, మాకు ఆహ్వానం ఉంది, మిత్రపక్షంగా ఉన్నాము, మా ప్రియాక్యుపైడ్ ప్రోగ్రామ్ వల్ల మేము రాలేకపోతున్నామని కృతజ్ఞతలు చెప్పాం. మాకున్నటువంటి అక్కడ లోకల్ కేడర్ని పంపించాము, లోకల్ కేడర్ అక్కడ వెళ్ళడం కూడా జరిగింది. మేము దాన్ని సావధానంగానే ఒక మంచి కార్యక్రమంగానే తెలుగు వారికి వస్తున్నటువంటి గౌరవంగానే ఈ రోజు కూడా. వెంకటరెడ్డి గారు, రవి గారు, ఇక్కడ క్లారిటీగా రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, దీని ప్రోటోకాల్ కంప్లీట్ గా ఎవరిని పిలవాలి, ఏంటి, ఎవరికి డయాస్ మీద ఇన్విటేషన్ ఎవరికి ఉంది, లేదు ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి హెలిప్యాడ్ గారికి ఎవరికి ఇన్విటేషన్ ఉంది, ఎవరెవరు అనేది కంప్లీట్ గా వాళ్ళు చూసేటటువంటి అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రధానమంత్రి గారికి సంబంధించి ఎవరిని ఎక్కడ ఉండాలి, డయాస్ మీద ఎంతమంది ఉండాలి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చూసేటటువంటి అంశం. దాంట్లో వీళ్ళకి ఏ ఇన్విటేషన్ వచ్చినాయి అనేది వాళ్ళు క్లారిటీకి చెప్పాలి కదా. ఎవరికి లేఖ రాశారు రమ్మనంటే రమ్మని లేఖ రాశారు, డయాస్ మీద కూర్చోమని రాయాలి కదా. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఆ శ్రీనివాస్ చౌదరి గారు అన్నారు ఇంకోటి, ఇది రాష్ట్రపతి ఎన్నికలకు కూడా సంబంధించి కూడా కొంచెం అంటే ప్రాధాన్యత ఉండే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఆరోపణ. అది దానికి మీద మీరు ఎలాంటి క్లారిటీ సార్?
సార్ ఇప్పుడు వాళ్ళకి రాజకీయాల అవసరం ఏమో, రాష్ట్రపతి ఎన్నికల దగ్గర మాకు అవసరం లేదు. మేము 2017 సంవత్సరంలో కూడా ఇదే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉంది ఆ రోజు కేంద్రంలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బీజేపీ జనసేన సపోర్ట్ తో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. అయినా కూడా ఆ రోజు ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలిపాం. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారికి రాష్ట్రపతి అభ్యర్థినప్పుడు కూడా మేము మద్దతు తెలిపాం. అంటే రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించినటువంటి దాంట్లో రాజకీయ కోణం మేము ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా అక్కడ పోటీ ఉండకూడదు అట్లాంటి పదవులు అని చెప్పి మేము కోరుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మేము దానికి సంబంధించి మద్దతు తెలిపాం. ఈ రోజు మా మద్దతు లాంటి కూడా కంప్లీట్ గా వాళ్ళకి బిజుదల్ మద్దతు ఉంది. బిజుదల్ అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేశారు మద్దతుని. బిజుదల్ బీజేపీ కూటమితోనే ఎవరైతే ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారు అవబోతా ఉన్నారు డైరెక్ట్ గా. సో దీనికి దానికి ఏముంటుంది, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే బీజేపీకి అంటగట్టడం. ఇదే తెలుగుదేశం పార్టీ సభ్యులు శ్రీనివాస్ చౌదరి గారు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం అందరూ కన్యాలు చేసిందని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తిడుతుందని, మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, అమిత్ షా గారు తిట్టారని, లేదా అదే అన్నారు నీ అన్నారని వార్తలు వచ్చాయని వాళ్ళే చెప్పారు తెలుగుదేశం ప్రతినిధులే అనేక డిబేట్లలో. మళ్ళీ ఇప్పుడేంటి ఉల్టా బీజేపీ మాకు సంబంధం అంటగట్టి మేము చెబుతారంటే వాళ్ళు పేర్లు తీసేశారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోసం తీసేశారంట. అంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి కోసం అరువులు చేస్తుందని చెప్పి తెలుగుదేశం భావిస్తామన్నా. మరి అలా భావించినప్పుడు మీరే ఉల్టా ఎందుకు ప్రసారం చేశారు? మీరే ఎందుకు ఎలాంటి ప్రచారం చేశారు? రాష్ట్రపతి చేస్తుంది, కేంద్రం 360 ఆర్టికల్ 360 ప్రయాణిస్తుంది, ఈ రాష్ట్రంలో అదే ఇదే అని చెప్పి కన్యాలు చేసింది, అయిపోయింది వైసీపీ వస్తేనే. మీరే కదా టీవీ డిబేట్ లో మీకు సంబంధించినటువంటి పత్రికలు ఛానల్ రోజు ఒక రకమైన స్టాండ్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక స్టాండ్ ప్రకారం సిద్ధాంతం ప్రకారం మీరు ఉండండి. ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఏ స్పీడ్ లో స్టాండ్ లో ఉండాలని అంటారు. అలా కాకుండా ఏ వస్తే అవసరం ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడితే అది చూసేటటువంటి ప్రజలకి అర్థమవుతా ఉంది. తెలియజేసి రైట్. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు, అంటే అది ఈ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకుంటాం. గతంలో టీడీపీ తీసుకునే నిర్ణయం అప్పుడు, అలాగే రామ్నాథ్ కోవింద్ విషయంలో కూడా మేము ఏ నిర్ణయం స్టాండర్డ్ తీసుకున్నామో అప్పుడు నిర్ణయం బట్టి ఉంటుంది. అది ఒక రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎవరెవరిని ఆహ్వానించారో అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని చెప్తున్నారు. కానీ మీరేమో అది రాజకీయ ప్రాధాన్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరిగింది, ఆయన కనుసనలోనే జరిగినాయి అని చెప్పేసి టీడీపీ ఆరోపణ. దీనికి ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? దీంట్లో అనుమానం ఏముంది సార్? దీంట్లో అనుమానం ఏముంది చెప్పండి. సాక్షాత్తు నరసాపురం ఎంపీ, వాళ్ళ వైసీ ఎంపీ ఎందుకు రాలేదు? ఆయన అధ్యక్షుడిని ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ నాయకులు మేము పేర్లు ఇచ్చాము, వైసీపీ వాళ్ళు తీసేశారు ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా సత్యమూర్తిగా చెప్పారు కదా. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో కూడా వైసీపీ ప్రాధాన్యత తెచ్చుకొని, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోతే వాళ్ళ పేర్లు తీసేశారు. మరి రాజకీయ ప్రాధాన్యత ఎందుకు అంతరించుకునిందంటే అదే వేదిక పైన మా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన కోరికల లిస్ట్ ఇచ్చారు కదా. ఇది రాజకీయమే కదా. మాకు రాష్ట్రానికి రావాల్సిన అవసరాలకి ఇవన్నీ పరిష్కరించాడని చెప్పి నిధులు నియామకాలు అన్ని అడిగారు కదా అక్కడ. మేము కూడా అదే అంటున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే రాష్ట్ర పార్టీలలో ఉండే ప్రతినిధులను పిలిచి మీరు అవమానించడం ఎంతవరకు న్యాయం చేస్తాము? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరిని పిల్లరు సార్, పార్టీ నిర్ణయించుకుంటానే కదా పిలుస్తారు. అది బీజేపీ వాళ్ళ నాయకులు ఎవరు పిలిచినా కూడా అందరూ బాగా యూనివర్సిటీ పిలిచారు. చివరికి అచ్చెన్నాయుడు గారిని సారీ సార్ పొరపాటు అయింది, మీరు రండి నా కారులో తీసుకెళ్తానంటే ఆహ్వానం లేకుండా మీరు రాలేదని తిరస్కరించాం. వాస్తవమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారు పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలవాలనే చాలా మంది అభిమానులు నన్ను కూడా ప్రశ్నించారు. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు వెళ్ళారు కదా, మీరు వెళ్ళలేదు కదా, మీరు మిత్రపక్షం కాకపోయినా మిత్రపక్షం వల్ల పక్కుపోవడం ఏంది? రాజకీయ వేదిక కాదు కానప్పుడు అది ఆజాదీ అమృత మహోత్సవాలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న పండగ ఆంధ్ర రాష్ట్రంలో. దీంట్లో అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనాలి కదా. అందుకు రాజకీయమైంది, ఈ వేదిక రాజకీయ వేదిక అయిపోయింది. ఏదైతే కారణం రీత్యా పెట్టిన అల్లు సీతారామన్ విగ్రహం కాంస్య విగ్రహం ప్రారంభించాలనుకున్న సదుద్దేశం ఈడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజకీయం చేసింది. దాన్ని చూస్తా ప్రధానమంత్రి స్థాయిలో ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి స్థాయిలో మౌనం వహించలేదు. అవకాశం వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. రైట్ వెంకటరెడ్డి గారు. సత్యమూర్తి గారు చెప్పింది ప్రాతిపదిక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పింది ప్రాతిపదికను తీసుకుంటారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా యాజ్ ఎ మోడరేటర్. ఆయన చెప్పాడా వైసీపీ ప్రభుత్వం
మేము పేర్లు ఇస్తే వాళ్ళని తీసేసిందని చెప్పి అక్కడ చెప్పారా? వెంకటరెడ్డి గారు నరసాపురం ఎంపీ వస్తే అక్కడ మీ రెబల్ ఎంపీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ ఆహ్వానం మేరకు నరసాపురం ఎంపీ ఆహ్వానం మేరకు అక్కడికి గనక వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ రెబల్ ఎంపీ అక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయా, లేకపోతే జగన్ ఎదురుగా అక్కడ కూర్చునేటటువంటి పరిస్థితులు ఉంటాయా? సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గారికి సంబంధించి భద్రత సంబంధించిన విషయంలో ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏమన్నా భద్రత సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బంది కలిగిద్దా లేదా అనేది క్లియర్ గా చూస్తారు. ఈవెన్ ఒక ముఖ్యమంత్రి లేదని ఇంకో పర్యటనకు సంబంధించి కూడా ఎవరైనా మేము ముఖ్యమంత్రి గారి పర్యటన అడ్డుకుంటామంటే వాళ్ళు ముందస్తు అరెస్టులు చేస్తారు. అట్లానే రఘురామకృష్ణరాజు టీవీ డిబేట్ లో కూర్చొని రచ్చ రంబోలా అయితే నాతో పెట్టుకున్నారు, నన్ను కానీ అక్కడ అడ్డుకోని చూడమనండి, నేనేంటో చూపిస్తాం. ప్రధానమంత్రి గారి సభే జరగదంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైనా నిద్రపోయిద్దా సార్? నిద్రపోదు కదా, యాక్టివ్ గానే ఉండబట్టేగా భారతదేశం ఎట్లుంది. అందుకనే ఆయన వాళ్ళే ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సి ఉన్నా కూడా కావాలని పిలవాల. ఎందుకంటే ఆయన వల్ల అక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చింది, లేదంటే ఆ ప్రోగ్రామ్ సరిగ్గా జరగలేనంటున్నాడు కాబట్టి అక్కడ ఏమైనా గొడవలు చేస్తాడేమో, లేదంటే ఇంకేదన్నా చేసేటటువంటిది ఉందేమో అని చెప్పి వాళ్ళు పిలవలేదు. ఇది క్లియర్ గా కనపడుతుంది కదా. ఆయన ఒక ఎంపీగా ఒక టీవీ ఛానల్ డిబేట్స్ లో కూర్చొని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అది ఇంటెలిజెన్స్ గమనించదా? లేదా ఇంటెలిజెన్స్ ఇదే బీజేపీ వాళ్ళు ఇవ్వరా? అయ్యా రఘురామకృష్ణరాజు రావడం వల్ల రేపు ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది, ఆయన ఆల్రెడీ ఇక్కడ నేను రచ్చ రమ్మోలా చేస్తా, నేను జరగలేనని చెప్పి ఒక పథకం ప్రకారం మొత్తం అక్కడ ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు. అందుకనే రాలేదు. చెప్పాలని బీజేపీ వాళ్ళు కాదని చెప్పి నేను చూడగలుగుతున్నా. రాజకీయ విమర్శలు కాదు కదా, వాస్తవం మనం తెలుసుకొని మాట్లాడాలి కదా. రోజు ఇప్పుడు జనసేన మేమున్న రోజు తిట్టుకుంటూనే ఉంటాం. ఆయన గాలి వెంకటేశ్వర గారు నేను అనేక డిబేట్ లో మాట్లాడుకున్నాను, కానీ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ప్రకారం మనం వెళ్ళాలి తప్ప ఏది పడితే ఆరోపణలు చేసుకుంటే అట్లా కాదు కదా. సో ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఎవరిని డయాస్ మీదకి పిలవాలి, అసలు ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఎవరిని చేయకూడదు అన్ని వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం. ఇంకా మీరు అన్నట్టు కృష్ణరాజు గారిని కూడా ఇన్వైట్ చేశారనేది మా దగ్గర ఉన్న సమాచారం. కాబట్టి ఆయనకి హెల్త్ బాగా నేను రాలేదని చెప్పాడని కూడా అంటున్నారు. అవన్నీ వాళ్ళు చూసుకోవాలన్నటువంటి అంశం. సో కంప్లీట్ గా మా ఆధ్వర్యంలో జరిగి ఉంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇన్విటేషన్ అన్ని మా దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు క్వశ్చన్ చేయొచ్చు. సార్ వీళ్ళని పిలిస్తే బాగుండేది కదా, వీళ్ళని ఎందుకు పిలవలేదు, వీళ్ళకు డయాస్ ఇచ్చుంటే బాగుండదు కదా. ఆ డయాస్ మీద 11 మందో 2 మంది ఉన్నారు సార్, లిమిటెడ్ మెంబర్లు. ఇంకా అచ్చెన్నాయుడు గారిని లేదంటే ఇంకా అయ్యన్న పాత్రని ఇంకా లేదా ఇంకా తెలుగుదేశం పార్టీలో 20 మంది కూర్చోబెట్టే డయాస్ కాదు. అంటే పిలిచారు ప్రోగ్రామ్ రమ్మని, దాన్ని డయాస్ మీద ఎక్కమని కాదు పిలిచింది. దాన్ని ఈ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసిన మాత్రం డయాస్ మీద ఎక్కమని కాదు సార్. తెలుగుదేశం కూడా ఓవర్ గా ఊహించేసుకున్నట్టున్నారు. అసలు ముందు మీ నాయకుడు పిలవాలి, మీ పార్టీ నుంచి ఎవరో పంపించమన్నారు, ముందు దానికి సమాధానం చెప్పండి. మీకు ఎంత గౌరవం ఇచ్చారో అక్కడ వాళ్ళు. ఇదే ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని పిలవాలా, మీ పార్టీ నుంచి ఎవరో పంపించమన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేయలేదని అర్థం దానికి. అది చెప్పండి ముందు సమాధానం. చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, ఆ తర్వాత వద్దని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మేము బయట గారు అల్లూరు సీతారామరాజు గురించి ఒక 4 మాటలు రాస్తూ, సీతారామరాజు గారి గొప్పతనం గురించి రాస్తూ, ఆయన జయంతి ఉత్సవాల సంగతి రాస్తూ కింద మీ పార్టీ నుంచి ఎవరైనా ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధిని పంపండి అని రాశారు. అంత తప్ప చంద్రబాబు నాయుడు గారు మీరే రావాలని నాకు ఇన్విటేషన్ లేదు. టాపిక్ అంతా డైవర్ట్ చేస్తే ఎట్లా? వెంకటేశ్వరరావు గారు, గాది వెంకటేశ్వరరావు గారు, ఇది టీ కప్పులో తుఫాన్ లాగానే తీసేస్తున్నారా, లేకపోతే ఇది ఏమైనా రాజకీయ ప్రాధాన్యత సంతరించింది అనుకుంటారా, లేకపోతే ముందు బీజేపీ జనసేనల మధ్య ఈ పొత్తి ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ బీజేపీ జనసేనల మధ్య ఎటువంటి సమన్వయ లోపం లేదని మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? లేదండి, ఇప్పుడు వరకు ఏదైతే మేము వాళ్ళు పొట్టులో ఉన్నామో అది అట్లాగే కొనసాగుతుంది తప్పితే ఇక్కడేదో ఒక కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమంకి మా నాయకుడు కుదిరెక్కువ ఎల్లనంత మాత్రాన దాన్ని వేరేగా కోణంలో చూడాల్సిన అవసరం లేదు. వేరేగా మీరు దాన్ని ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. అదేనేది ఒక అధికారిక కార్యక్రమంగా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, దానికి విత్ కన్సర్న్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ చేశారు, అయిపోయింది. అది దానికి మేము అటెండ్ అవ్వలేదని మీరు అనుకోవద్దు. నేను ఎంత చెప్తున్నాను, మా ప్రతినిధులు అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అందుకని ఇప్పుడు మా నాయకుడు ప్రియాక్పడి ప్రోగ్రామ్ లో మేము వెళ్ళాలని చెప్తున్నాం, పదే చెప్తున్నాం. అంతేగాని దానికి మేము వెళ్ళినంత మాత్రం అక్కడైతే చెడిపోయిందనో లేదంటే ఇంకోటి అనేది ఎవరు కూడా దాని గురించి అది పెద్దగా విశ్లేషణ చేయదగ్గ అంశం కాదని మరొకసారి చెప్తున్నాను. మీరు గమనించండి, అట్లా ప్రజలు కూడా గమనించండి. మేము
ఈ రాష్ట్రం బాగు కోసం ఉన్నామో, ఈ రాష్ట్ర బాగు కోసం పెట్టినటువంటి పార్టీ మేము అదే దశలో ఉంటాం తప్పితే వేరే రకంగా మమ్మల్ని పిలిచారా పిలవలేదా, లేదంటే వేరే ఏదో ప్రోటోకాల్ గొడవలు ఇవి పట్టించుకునే పరిస్థితుల్లో జనసేన పార్టీ లేదు. మాకు కావాల్సింది ప్రజలకు మంచి. మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం, జనసేన పార్టీ సిద్ధాంతంగా మా నాయకుడు గారు చెప్పేది ప్రజలకు మంచి చేయండి, మీరు ఎవరు చేసినా మిమ్మల్ని స్వాగతిస్తాం, దండలేస్తామని చెప్తున్నాం. మేము ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తే మేము ఏమంటాం వెల్కమ్ చెప్తాం, కానీ మమ్మల్ని ఏదో పిలవలేదు, ప్రజలను పక్కన తొక్కేసేసి మేము పైన కూర్చుంటామనే భావనలో మాలో ఉన్నవాళ్ళం కాదు, మాకు అది అవసరం లేదు కూడా. మేము మళ్ళా పదే చెప్తున్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి జనసేన పార్టీ కోరుకుంటది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ రకంగా మేము అడుగులు గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కారుమూరు వెంకటరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే సత్యమూర్తి గారు బీజేపీ సీనియర్ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ప్రధాని సభలో అంటే కొందరికి ప్రాధాన్యత ఇచ్చారు, మరికొందరికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ జనసేన మధ్య పొత్తు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే జనసేన పార్టీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేసేటటువంటి పార్టీ, ఇట్లాంటిది ఇది ప్రాధాన్యత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తే, మరోపక్క అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అవ్వచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రధాని వచ్చినటువంటి ప్రోగ్రాంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభపరిణామం అన్నారు. అలాగే కొన్ని రాజకీయ పరిణామాలు చూడండి, ఇవి చిరంజీవి అక్కడ ప్రత్యక్షం అవటం, చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించడమే రాజకీయ ప్రాధాన్యత సంతరించు. చూద్దాం ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా, లేకపోతే సినిమాలు సమన్వయంతో సినిమాలు తీసుకుంటూ ప్రశాంతంగా ఉంటారా, మరోపక్క బీజేపీలో చేరతారా, వేచి చూద్దాం. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.